అసలు దేవుని ఎలా పూజించాలి? గుళ్ళకి వెళ్ళాలా? విగ్రహాలను పూజించాలా? లేదా కూర్చొని ధ్యానం చేయాలి? సో చాలా కాన్సెప్ట్స్ ఈ దేవుని చేరుకోవడంలో భక్తి యోగంలో ఉన్నాయి. సో ఏది కరెక్ట్? ఏది రాంగ్? లేదా కొంతమంది ఏం చెప్తారు, నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి కీడ్ చేయకుండా మంచిగా ఉంటే చాలు, సో అదే భక్తి అంటారు. సో ఏది కరెక్ట్? సో దీనికి ఆన్సర్ అధ్యాయం 12 స్టార్టింగ్ లో. సో అర్జునుడు అడుగుతాడు, ఎప్పుడైతే విశ్వరూపం చూపించిందో, ఆ విశ్వరూపం చూపించిన తర్వాత, సో కృష్ణ నీ విశ్వరూపం చూసినా కదా నేను, మరి నాకు డౌట్ వస్తుంది. సో నేను ఇప్పుడు నేను ఈ రూపాన్ని పూజించాలా, లేదా నేను నిరాకరణ నువ్వే చెప్పినా అది పూజించాలా, లేకపోతే రూపం లేని రూపమును నిన్ను ధ్యానించాలా? సో నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఏం చేయాలన్నాడు. సో దానికి కృష్ణుడు ఆన్సర్ చెప్పాడు. యాక్చువల్లీ ఏంటంటే అర్జున్కి కాదు, సో మనలాగా ఆలోచించే నీకు, నాకు, ప్లస్ మన అందరికి. సో ఎందుకంటే బేసికలీ ఆ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. సో కృష్ణుడు ఏం చెప్తారంటే రెండు కరెక్టే. సో విగ్రహాన్ని పూజించవచ్చు, దానిలో ఏం తప్పు లేదు. ఎందుకంటే హ్యూమన్ మైండ్ కు కనెక్టివిటీ కావాలా. సో ఆ కనెక్టివిటీ లేకపోతే ఈ భక్తి అనేది కొంచెం కష్టం. సో ఒక రూపాన్ని వహించుకుంటేమో కృష్ణుడని, లేకపోతే హనుమాని, కాళికామాత అని, సో ఆ రూపం ఫామ్ లో పూజించడంలో 100% తప్పు లేదు. అట్ ద సేమ్ టైం నిరాకార బ్రహ్మం. సో నన్ను యాజ్ ఎ రూపం లేకుండా కూడా నువ్వు మెడిటేషన్ చేసి కూడా నన్ను చేరుకోవచ్చు. సో దానిలో ఏమి తప్పు లేదు. బట్ దానికంటే మెయిన్ థింగ్ ఏంటంటే అసలైన పాయింట్, సో ఈ గుడికి వెళ్ళడమో, కొబ్బరికాయ కొట్టడమో, అగరబత్తి వెలిగించడమో, లేకపోతే ఇది యాక్చువల్ గా ఈ భక్తి అనేదానికంటే సో క్లియర్ మెసేజ్ ఉంటుంది. సో ఆ మెసేజ్ ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి చెట్టు, పుట్ట, ఎనీథింగ్ ఆ డివైన్ ఎనర్జీ నుంచే వస్తుంది బేసికల్. సో ఆ డివైన్ ఎనర్జీ మొత్తం ఇది. సో నువ్వు చేసే ప్రతి పనిని స్వార్థం లేకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి హామ్ చేయకుండా, సో పవిత్రంగా ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో నువ్వు చేయడమే అసలైన భక్తి. సో ఈ ఎనర్జీ కూడా, ఈ ఎనర్జీని ఏ ఫార్మ్స్ ఉందో ప్రతి ఒక్క దాన్ని దైవత్వం ఆరతి కూడా ఒక్కటి పూజ కాదు. సో నువ్వు చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని నిజాయితీగా చాలా పవిత్ర